వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడానికి తిరుమల తిరుపతికి వేలల్లో జనాలు ఎగబడుతున్నారు. నిన్నటి నుంచి టోకెన్స్ కోసం జరుగుతున్న రచ్చ తిరుపతిలో అంతా ఇంత కాదు. వేలల్లో జనాలు టోకెన్స్ కోసం క్యూ లైన్లో నిలబడుతూ తొక్కిసలాటలో ఆల్రెడీ 6 మంది ప్రాణాలనైతే పోగొట్టుకున్నారు. మేము జనవరి 4th అయితే తిరుపతికి వెళ్ళాము స్వామివారి దర్శనంకి. ఆ రోజు మాకు టోకెన్స్ 2 minutesలో దొరికింది. అయితే దర్శనం అయితే కాస్త లేట్ అయింది కానీ తిరుమలలో, బట్ టోకెన్స్ అయితే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా నేను మేము ఎప్పుడు పోయినా 300 లేదా 500 టికెట్స్లో వెళ్తాము, కానీ అన్ప్లాన్డ్ అనమాట. సో వెళ్ళాము, 2 minutesలో మాకు టోకెన్స్ అయితే దొరికాయి. ఎందుకండి అంత రిస్క్ చేయడం, ప్రాణాలు పోగొట్టుకునేంత రిస్క్ చేయడము? వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని తిరుమలలో దర్శనం చేసుకుంటేనే ఆయన కరుణిస్తాడు, మిగతా రోజుల్లో ఆయన దర్శనం చేసుకోకపోతే కరుణించడు అని ఏదైనా ఉందా? ఎందుకండి మిమ్మల్ని నమ్ముకొని కుటుంబం అంతా మీ మీద ఆధారపడి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి.